ఒక ఇష్యూ జరిగింది. ఏంటంటే అది ప్లెజెంటా కిందికి ఉందని చెప్పారు. మేము చాలా భయపడినాం, అంటే మాకు తెలియదు కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్ లవ్లీ ఛానల్. హాయ్ అందరూ, ఎలా ఉన్నారు? ఈరోజు నా ప్రెగ్నెన్సీ జర్నీ గురించి చెప్పాలనుకుంటున్నా. నేను ప్రెగ్నెంట్ అని చెప్పి తెలిసాక మా ఫ్యామిలీ అంతా అందరూ చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. నేను నెల నెల వెళ్ళి చెకప్ చేయించుకోవడం, బేబీ గురించి తెలుసుకోవడం ఎలా ఉంది అనే దాని గురించి మీతో మాట్లాడదాం అనుకుంటున్నా. ఇంకా ఏమైనా బాగుంటే కనుక ఎలా ఉండాలి ఈ టైంలో ప్రెగ్నెన్సీలో, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, ఎలా ఉండాలి అనేది కొద్దిగా కామెంట్ చేయండి. నెల నెల చెకప్కి వెళ్ళినప్పుడు బేబీ హార్ట్ బీట్ ఎలా ఉంది, నా హెల్త్ పరంగా నేను ఎలా ఉన్నాను అనే దాని గురించి డాక్టర్తో మాట్లాడడం జరిగింది. నేను స్కానింగ్ 5 monthsలో స్కానింగ్ చేయించుకోవడం జరిగింది. టిఫా స్కాన్, ఆ రిపోర్ట్లలో బేబీ ఎలా ఉంది, బేబీ గ్రోత్ బాగుందా లేదా అనే దాని గురించి మీకు చెప్పాలనుకుంటున్నా. రిపోర్ట్స్ అన్నీ చూపించి రిపోర్ట్స్ ఈ రిపోర్ట్లలో అయితే ఇది టీఫా స్కాన్ ఫ్రెండ్స్, టీఫా స్కాన్ ఇది 5 monthsలో చేయించుకున్నాము మేము టీఫా స్కాను. బేబీ ఎలా ఉంది అనే దాని గురించి మీకు చెప్తాం. ఇందులో అయితే బేబీ బాగుంది అని చెప్పారు. ఇదిగోండి ఫ్రెండ్స్, మేము 5 నెలల్లో చేయించుకున్న టీఫా స్కాను. దీంట్లో బేబీ హార్ట్ రేట్ ఏమో 155 BPM ఉంది. బేబీ ఫేసు, నెక్, హ్యాండ్స్, లెగ్స్, బోన్స్ అన్నీ బాగా గ్రోత్ అయినాయని చెప్పారు. దీంట్లో ఒక ఇష్యూ జరిగింది. ఏంటంటే అది ప్లెజెంటా కిందికి ఉందని చెప్పారు మాకు. దాన్ని ఎలా సరి చేసుకోవాలి అనే దాని గురించి మేము డాక్టర్ని కలిసాం. ఫస్ట్ డాక్టర్ గారిని కలిసి రిపోర్ట్లు చూసిన వెంటనే డాక్టర్ గారు అనేది ప్లెజెంటా మీకు కొంచెం కిందికి ఉంది అని చెప్పడం వెంటనే మేము చాలా భయపడినాం. అంటే మాకు తెలియదు కదా, కొత్తగా ఏదో అయిందని చెప్పి ఫస్ట్ మాకు భయపడినాం, ఏదో అయ్యిందని చెప్పేసి. తర్వాత మళ్ళీ డాక్టర్ గారిని కలిసి ఇట్లా స్కాన్లు ఇట్లా వచ్చినాయి కదా మేడం, ఎట్లా అని అడిగినప్పుడు మేడం అనేది ఇట్లా ప్లెజెంటా కిందికి ఉన్నా కూడా ఏం కాదు, అది నెలలు నిండే కొద్దీ మళ్ళీ నార్మల్ పొజిషన్కి వస్తా అన్నారు. అప్పటి వరకు మేము చాలా భయపడినాం. ఇప్పటికైతే మాకు అంతా బాగానే ఉంది. ఇంకోటి 7 monthsలో స్కానింగ్ చేయించుకున్నా, అది అల్ట్రాసౌండ్ స్కాను. దాంట్లో కూడా బేబీ గ్రోత్ ఎలా ఉంది అనే దాని గురించి డాక్టర్ని అడిగాం. బేబీ అందులో చాలా బాగుందని చెప్పారు. బేబీ గ్రోత్ బాగుంది, బేబీ ఎదుగుదల బాగుంది. ఇంకోటి నువ్వు బాగా హెల్తీ ఫుడ్ తీసుకోవాలమ్మా అని చెప్పారు. దాన్ని బట్టి మేము ఎలా ఉండాలి ఏంటి అనేది మాకు ఏదైనా తెలియక ఉంటే కదా మీరు కామెంట్లో చేయండి. ఎలా ఉండాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి మీరు కామెంట్ చేస్తారనుకుంటున్నాం. నాకు 8 months కంప్లీట్ అయ్యి 9 months పడబోతున్నాయి. ఈసారి చెకప్కి వెళ్తే కనుక అది డెలివరీ డేట్ ఇస్తారనుకుంటున్నాం. మంచి సేఫ్ డెలివరీ, నార్మల్ డెలివరీ అవ్వాలని మీరు అందరూ బ్లెస్ చేస్తారనుకుంటున్నాం. మాకు బేబీ గర్ల్ పుడుతుందో బేబీ బాయ్ పుడతారో మీరు కొద్దిగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. అందరినీ మళ్ళీ త్వరలో కలుస్తాం. బాయ్.